హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్ 786. చూడండి, అలిజా గార్డెన్లో ఎంత మంచిగా అసలుకి మా గార్డెన్లో చూడండి చెర్రీ టమాటో ఎంత మంచిగా వచ్చాయంటే చాలా బాగా వస్తున్నాయండి చెర్రీ టమాటో. సపోటా కాయ చూడండి, మా సపోటా మొక్క చూడండి ఎంత మంచిగా వస్తుందో. అసలు ఎంత బాగుంది చూడండి, అసలుకి చాలా బాగుందండి మా సపోటా చెట్టు అయితే ఎంత మంచిగా. అసలు ఇలాగా మనం మిద్దె తోటల మీద మనం ఇలా పెంచుకుంటున్నామంటే మనకి ఎంత ఆనందం ఉంటుంది కదండి. ఒక తోటలో ఒక పొలంలో ఉన్నట్టు ఉంటుంది కదా అసలుకి. మా చిక్కుడుకాయలు చూడండి ఎలా కాస్తున్నాయి చిక్కుడుకాయలు. ఇది చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. బత్తాయి కాయలు చూడండి మా మొక్కకి ఎన్ని బత్తాయి 10 ఉన్నాయండి. ఆ మొక్కకి ఒక్క మొక్కకి 10 కాయలు కాసాయి. చెర్రీ టమాటా అయితే చాలా ఉన్నాయండి. అసలు గుత్తులు 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 కాసినాయి. ఎక్కడ చూసినా టమాటా కాయే చాలా ఉంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు, ఎంత మంచిగా ఉంది అసలు బత్తాయి కాయ ఎంత పెద్దగా అయిందో. అసలు అంత పెద్దగా మిద్దె తోట మీద కూడా ఇంత పెద్దగా పండించుకోవచ్చా అని మీరు అనుకోవచ్చు. పండించుకోవచ్చండి, ఏం లేదు. చూడండి ఎంత మంచిగా ఉంది, చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా వచ్చింది చూడండి అసలుకి. అసలు అందరు పండించుకోండి, ప్రతి ఒక్కరు మిద్దె తోటలు పెట్టుకోండి. చూడండి చామగడ్డ చూడండి, చామాకు ఇంతకుముందు తెంపానండి, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ తెంపుకోవాలా. చామకూర చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా. టమాటా చూడండి ఒక్కసారి, చెర్రీ టమాటా మా ఇంట్లో మా మిద్దె తోటలో ఒక్కసారి చూడండి. అసలుకి చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా 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 మంచి మంచి వీడియోలు తీసుకొస్తానండి మీ ముంగట. ఇంకా మంచి మంచి చూపిస్తానన్నట్టు, మా మిద్దె తోటలు ఏమేమి ఉన్నాయి ఇంకా మంచి మంచి చూపిస్తానన్నట్టు మీకు. ప్రతి ఒక్కటి అండి, మనము ప్రతి ఒక్కటి పెంచుకోవచ్చు మిద్దె తోట మీదనే. అస్సలకి ఏం లేదండి, మనం ఏం వేసినా కూడా మనకి మొక్కలకి మట్టి ఉండి ఏం వేసినా కూడా వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు ఎలా పెంచుకోవాలా ఎట్లా అనేటి మనం ఏంటంటే కొంచెం మట్టి కొంచెం ఇది తెచ్చుకున్నామంటే ఎరువు తెచ్చుకున్నామంటే ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చండి మనము. ఈ మొక్క చూడండి అసలు ఎట్లా వచ్చిందో, వంకాయ మొక్క ఒక పూలలాగా, ఒక పూలు ఆకులు పోయి పూలు అయిపోయినట్టు అయిపోయింది చూడండి. అంతలో అసలు ఎంత మంచిగా వస్తుంది. తీసేయాలంటే బుద్ధి పుట్టట్లేదండి, తీసి పడేయాలంటే అంత మనసు ఒప్పట్లేదు నాకు. ఇక్కడ చూడండి కాకరకాయలు, టమాటా కాయలు అన్నీ కలిసిపోయినాయండి, మొత్తం కలిసిపోయినాయి అన్నట్టు మా మిద్దె తోటలో. ఒక జాజి పువ్వులు చూడండి, దీనికి జాజి పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్ద మొగ్గ వచ్చిందో చూడండి ఒక్కసారి. ఏం స్మెల్ అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ 2 జాజి పువ్వులు 2 రకాలు ఉన్నాయి ఇందులో. 2 రకాలు తీసి కింద పెట్టుకుందామని చూస్తున్నానండి. పెద్దగా మంచి కింద పెడితే బాగా వస్తాయనేసి చూస్తున్నాను, కింద పెడతాను అది. ఈ తీగలు చూడండి ఎలాగ అల్లకపోయినాయి చూడండి ఒక్కసారి. చిక్కుడు తీగ, మరి కాకర తీగ, బీర తీగ అన్నీ కలిసిపోయినాయండి. ప్రతి ఒక్కటి అందులోనే కలిసిపోయినాయి. మొత్తం చిట్టి చిట్టి కాకరకాయలు వస్తున్నాయి మా మొక్కలకి. సీతాఫల చెట్టు చూడండి ఎంత మంచిగా ఉందో, లోపట కూడా ఉన్నాయి చూడండి. టమాటా ఎలా పండిపోయినాయి చూడండి. అసలుకి వర్షాలు కదా, అందుకోసమై అలాగ అయిపోతుంది అన్నట్టు. ఇది చూడండి చెమ్మకాయ అండి, ఇది చెమ్మకాయ ఎంత మంచిగా ఉంది చూడండి. చెమ్మకాయ చాలా బాగున్నాయి కదా చెమ్మకాయలు, ఎన్ని కాసినాయో చూడండి. ఈ ఒక్క మొక్కకు చూడండి ఎన్ని కాసినాయో. ఒకటే గింజ అండి ఇది, ఒక్క గింజ పెడితేనే అన్ని కాయలు వచ్చినాయి అన్నట్టు. 3 గింజలు పెట్టాను కానీ 2 చచ్చిపోయినా, ఒక గింజ అయితే బతికింది. ఇది వచ్చి 17th నర్సరీ మేళాలో తెచ్చుకున్నానండి ఈ గింజలు నేను. ఈసారి వెళ్ళలేకపోయాను అన్నట్టు, ఈ మేళలో వెళ్ళలేకపోయాను. ఎందుకంటే కొంచెం వర్షాలు కూడా ఇబ్బందిగా ఉండనేసి వెళ్ళలేను. ప్రతి ఒక్క మొక్క పెంచుకోవచ్చు. దొండకాయ చూడండి, దొండ తీగ పెడితే ఎన్ని కాయలు వచ్చింది. ఒక్క తీగకే ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి, ఇంకా లోపట ఉన్నాయి, ఎలా వస్తున్నాయి చూడండి దొండకాయలు. అవ్వండి, ఈ చెర్రీ టమాటా చూడండి. చెర్రీ టమాటా అయితే భలే మంచిగా వస్తుంది. ఇదే గుమ్మడి చెట్టు అండి, గుమ్మడి గింజలు 2 వేస్తే అవేమో తీగలు ఎక్కువ పారలేదు, అక్కడక్కడే ఉన్నాయి.
ఇక్కడ కూడా టమాటా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా టమాటాలు పండినాయి. హార్వెస్ట్ చేయాలండి, చేద్దాం తర్వాత చేద్దాం హార్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తుందనేసి హార్వెస్ట్ చేయలేదు, తొందరగా మామూలు వీడియో తీసేస్తున్నాను అన్నట్టు. చామంతి మొక్కలు చూడండి, చామంతి చిట్టి చామంతి, వైట్ చామంతి చాలా బాగుంటాయండి. అసలుకి ఎంత మంచిగా వస్తాయంటే అంత మంచిగా. ఇది చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క, ఎన్ని వచ్చినాయంటే దీనికైతే కన చాలా వచ్చాయండి. అసలుకి ఎంత ఆనందం అంటే అంత ఆనందము. నాకైతే కన మా మొక్కలలో వెళ్ళిందాక నా అలసట, నా ఆనందమే ఆనందం ఉంటుందండి. ఇలాగ అందరు పెంచుకోండి మీరందరూ. పండినాయి 2 కాయలు పండినాయి, 2 కాయలు చూస్తారు మీరు, చూపిస్తాను మీకు 2 కాయలు ఎలాగా ఉన్నాయో. పచ్చికాయలు చూడండి, అవ్వండి. ఇక్కడ ఒక కాయ ఉంది, తెంపేసుకుందామండి. ఈ ఒక్క కాయ లోపల 2 తెంపుతా అంటేనే పడిపోయింది చూడండి, ఎలా పడిపోయిందో. ఇక్కడ ఒకటి ఉంది, ఒక కాయ పడిపోయింది, అక్కడ లోపల పడిపోయింది. 2 కాయలు ఉన్నాయి కదా, ఈ 2 కాయలు తెంపేసుకుందాము. ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఇంకొక కాయ కింద పడిపోయిందండి అక్కడ, తర్వాత తీసుకుందాం. అది 3 కాయలు లోపల పడిపోయినవి. స్టార్ ఫ్రూట్ చూడండి, స్టార్ ఫ్రూట్స్ ఎంత మంచిగా వచ్చిందో. స్టార్ ఫ్రూట్ కింద మొదటి నుంచి కాస్తుందండి, మంచిగా పూత పింద అలాగనే వచ్చింది, ఫుల్ వచ్చింది. కానీ వచ్చినా కూడా అదంతా రాలిపోయింది, రాలి కొంచెం కొన్ని ఆగినాయి అన్నట్టు. ఇంకా గుత్తులు కాస్తాయి. స్టార్ ఫ్రూట్ కాసిందంటే కన్నా భలే మంచిగా కాస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇట్లా స్టార్ ఫ్రూట్ మొక్కలు, ఇలాంటి ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకోండి మీరు. ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకున్నా కూడా పర్వాలేదండి, 4 మొక్కలు పెట్టుకుంటే మన పిల్లలకి పనికి వస్తుంది అన్నట్టు. ఎంత ఆనందంగా తింటారు మన మొక్కలు, మన ఆర్గానిక్. మన పిల్లలు మన మొక్కలలో తెంపుకొని తింటే ఆనందమే వేరే ఉంటుందండి మన పిల్లలకి. మనం కొంచెం చేస్తే పిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు కాబట్టి మనం కొన్ని పెడదాం. పిల్లల తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా ఇది అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ చేసుకుంటారు అన్నట్టు. ఈ పువ్వులు అయితే మా గార్డెన్కి చాలా అందం ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇది చూడండి కొండ మామిడి, అసలు ఎంత పూత కాసిందంటే అంత పూత మొత్తం వర్షానికి పింద పూత అంతా రాలిపోయి 4 కాయలు ఆగినాయి అన్నట్టు. అంతే, ఈ 4 కాయలు ఆగినాయి, మళ్ళీ పూత వస్తుంది అన్నట్టు. ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ పూత. కొండ మామిడికి ఎప్పుడు పూత వస్తూనే ఉంటుంది అన్నట్టు.